హాయ్ మామా బ్రోస్, రీసెంట్గా నేను హైదరాబాద్ టు రాజమండ్రి అయితే ఇంటర్సిటీ స్మార్ట్ బస్సులో వెళ్ళాను. దీనికి సంబంధించిన పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. ఇదైతే పార్ట్ 3 వీడియో అనమాట. ఇంకా అక్కడ కంబాల్ చెరువు, అలాగే దేవీ చౌక్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసి మనకి రాజమండ్రి రోజ్ మిల్క్ దగ్గరికి అయితే వచ్చేసాను. రోజ్ మిల్క్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది రోజ్ మిల్క్ 74 అంట రాజమండ్రి. సో టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో చాలా బాగుంది టేస్ట్. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చూసేయండి. ఇంకా అక్కడ రోజ్ మిల్క్ తాగి కొంచెం ముందుకెళ్తే అక్కడ కొన్ని డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే కనిపించినాయి అనమాట. అంటే మనకి ఇక్కడ ఈ చింతమ్మకాయలు, అలాగే ఉసిరికాయలు, ఈ పక్కన ఇవే ఉన్నాయి కదా. సో ఇవైతే మీకు తెలిసినవే, కానీ ఈ రెండు మాత్రం కొత్త డిఫరెంట్ ఫ్రూట్స్ అనమాట. మనం ఎప్పుడు చూడలేదు ఇవి. వీటిని ఏమంటారు, ఇదేమో స్టార్ ఫ్రూట్. సో దీన్ని జస్ట్ అలా కట్ చేసుకుని తినేయాలంట, ఉప్పు కారం ఇలా వేసేసుకొని. పక్కన ఉన్నదేమో ఇది వాటర్ యాపిల్. సో ఇది టేస్ట్ కూడా బాగానే ఉంది, కాస్త వగరగా, కాస్త పుల్లగా, వాటర్గా, కాస్త బాగానే ఉంది టేస్ట్. నెక్స్ట్ అక్కడ నుంచి చలివేంద్రం వెళ్ళాను. అక్కడ మనకి కొంచెం వాటర్ అయితే, చలివేంద్రం వెళ్ళడం అంటే అక్కడ చలివేంద్రం పెట్టారు, అదేం ప్లేస్ కాదు. సో అక్కడికి వెళ్ళి మనకి ఆ కూల్ డ్రింక్ అయితే తాగాను. సో ఫ్రీనే, మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో అంటే మనకి ఎండను బడి ఇలా తిరుగుతున్న వాళ్ళకైతే, అంటే గాలి తిరుగుతున్న వాళ్ళకి కాస్త అలాగా దాహం తీర్చడానికి అయితే వీళ్ళు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే మంచి పని అనమాట, మంచి కార్యం చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చూసేయండి. ఇంకా అక్కడ నుంచి ఆఫ్టర్నూన్ అయింది, పక్కనే ఒక నక్షత్ర హోటల్ అని ఉంది. సో అక్కడికైతే లంచ్ చేయడానికి అయితే వెళ్ళాను అనమాట. రెస్టారెంట్ అంబియన్స్ మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే లోపల ఏసీ ఉంది. బయట ఎండను బడి తిరిగి వచ్చాయి కదా, కొంచెం చల్లగా కూర్చొని తిందామని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మనకు ఫ్రెండ్ అయితే అక్కడ సజెస్ట్ చేశాడు అనమాట, ఇక్కడ బాగుంటుంది అన్న, ఇక్కడికి వెళ్ళి తినని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చేసి అయితే మనకు చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. ఆ ఎండను బడి వచ్చిన నాకు ఆ చల్లదానికి అలా సేద తిరుగుతూ ఉంటే ఈలోపు బిర్యానీ అయితే వచ్చేసింది. ఇంకా ప్లేట్లో అయితే మనోడు వడ్డించేశాడు. బిర్యానీ క్వాలిటీ, క్వాంటిటీ అయితే బాగా ఎక్కువ ఇచ్చారు. అలాగే ప్రైస్ కూడా ఎక్కువేలే, ఎందుకంటే ఇది మల్టీ కజిన్ రెస్టారెంట్. ఇక్కడ బిర్యానీలోకి గోంగూర అయితే ఇచ్చాడు. గోంగూర కూడా టేస్ట్ బాగానే ఉంది, గోంగూరతో అలా నంచుకొని తింటుంటే. ఎందుకంటే గోంగూర అంటే మా గుంటూరు తర్వాత ఏదైనా. జనరల్గా షేర్వా ఇస్తారు మనకి హైదరాబాద్లో, కానీ ఇక్కడైతే మనకి చికెన్ షేర్వా ఇచ్చాడు. ఇందులో చికెన్ పీసెస్లు కూడా ఉన్నాయి, చాలా బాగుంది ఇది కూడా టేస్ట్ అయితే. చికెన్ పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అని చాలా బాగుంది, అంటే స్మూత్గా ఉందన్నమాట కర్రీ. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంది. కానీ అక్కడ ఉన్న వేడికి ఏంటంటే మ్యాక్సిమం ఏదైనా కూల్గా ఏదైనా తాగాలనిపిస్తుంది తప్ప తినాలనేది. సో మనకి హాఫ్ ఆఫ్ ద బిర్యానీ అయితే మిగిలింది. సో దాన్ని అయితే పార్సల్ చేసుకున్నాను, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి. సో అక్కడ నుంచి మనకి ఇక్కడ పిల్లాడు కనిపిస్తున్నాడు కదా, తనే నాకు ఆ అడ్రస్ చెప్పింది, ఆ రెస్టారెంట్ అడ్రస్. తను ఎండలో అయితే చాలా కష్టపడుతున్నాడు. ఈ మిగిలిన ఫుడ్ అయితే తనకి ఇచ్చేసి తనని కొంచెం సాటిస్ఫై చేద్దామని అయితే అనిపించింది నాకు. అంటే తను సాటిస్ఫైనే కాకపోయినా నాకైతే ఇవ్వాలనిపించింది తనకి. సో అలా అని చెప్పేసి తన దగ్గరికి అయితే వెళ్ళి, మరి తిన్నావా అని అడిగాను. తనైతే లేదు, తినలేదు, నేను ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అన్నాడు. సరే నా దగ్గర బిర్యానీ ఉంది తీసుకోమా, నేను అక్కడ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను పార్సల్ చేయించుకున్నాను. సరే తీసుకొని తినేసే అంటే వద్దు వద్దు అని చెప్పేసి అంటూనే ఉన్నాడు. తీసుకొని కూడా తీసుకోలేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఈ రోజు నేను నాన్ వెజ్ తిన్నానన్నా అన్నాడు. పర్లేదమ్మా అని చెప్పేసి నేను అలాగ చిన్నగా అయితే బయలుదేరాను. సరే వేరే ఎవరికన్నా ఇద్దాంలే అని చెప్పేసి అలా వెనక్కి అయితే బయలుదేరాను. చివర్లో అయితే ఒక మాట అన్నాడు, అన్న ఏమనుకోవద్దని అన్నాడు. చాలా మంచోడు అనమాట పిల్లాడు, మంచిగా కష్టపడుతున్నాడు. ఓకే తమ్ముడు పర్లేదు అని చెప్పేసి నేనైతే అక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాను. రిటర్న్ అవుతా అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఆవిడైతే ఇలా మనీ అయితే అడిగింది అమ్మ. కాకపోతే నా దగ్గర ఏమో గూగుల్ పే, ఫోన్ పే తప్ప క్యాష్ అయితే లేదు. నా దగ్గర క్యాష్ లేదంటే పర్లేదు అయ్యా అంది. మరి బిర్యానీ ఉంది తింటావా అంటే సరే అని చెప్పేసి ఇవ్వమంది. సో అలా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అయితే ఒక మాట అంది, దేవుడు చల్లగా చూడాలయ్యా అని చెప్పేసి సంథింగ్ ఏదో అంది. చాలా బాగా అనిపించింది మనసుకి. ఈ ఆనందం పట్టలేక ఒక స్వీట్ పాన్ అయితే తీసుకున్నాను. ఆ స్వీట్ పాన్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ మన డెస్టినేషన్కి అయితే మనం స్టార్ట్ అయ్యాం అనమాట, మళ్ళీ రిటర్న్ రావడానికి.
ఇక్కడ చల్లగా అయితే సోడా అయితే కలుపుతున్నారు. సో కాకపోతే అప్పుడే నేను స్ప్రైట్ తాగాను. మళ్ళీ వెంటనే ఎందుకు కాసేపు తాగుదాం అని చెప్పేసి మనోడిని అడిగాను. అన్న ఎంతసేపు ఉంటారు అంటే, లేదు వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఒక బిజినెస్ స్ట్రాటజీ అయితే యూజ్ చేశాడనమాట. అరే మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ సోడా నాకు ఇష్టం కదా, తాగుదాం అని చెప్పేసి నేను సోడా అయితే తీసుకుని తాగేశాను. స్వీట్ లెమన్ సోడా అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేనైతే తన బిజినెస్ స్ట్రాటజీ చూసి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా మనం స్ప్రైట్ తాగాం కదా, మళ్ళీ వద్దాం అని చెప్పేసి వెళ్దాము అన్న ఉద్దేశంతో మనం వెళ్ళిపోతాము. సో కాసేపు ఆగితే మరి రావచ్చు, రాకపోవచ్చు. సో తనైతే మళ్ళీ ఇలా వెళ్ళిపోతే మళ్ళీ రారు అన్న ఉద్దేశంతో వెంటనే వెళ్ళిపోతా అని చెప్పాడు. నేనైతే సరే వెళ్ళిపోతాడు కదా, మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ ఏం దొరకవు అని చెప్పేసి ఒక స్వీట్ లెమన్ తాగాను కదా. సో తాగిన తర్వాత ఇంకా అలాగా నడుచుకుంటూ కాస్త ముందుకైతే వెళ్ళిపోయాను. నైట్ ఇంకేం తినలేదు. సో ఇలా అయితే 2 వడలు అయితే తీసుకొని అలా తినేసి ఇంకా ఇంకొంచెం ముందు అటు ఇటు అయితే తిరుగుతూ ఉన్నాను. సో మళ్ళీ కాసేపు ఇక్కడికి వస్తే ఆయన మాత్రం అక్కడే ఉన్నాడు కదా. బిజినెస్ ఐడియా బాగుంది కదా. సో ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి నేను నా బస్ స్టాప్కి అయితే నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళాను. సో అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి అయితే వేరే బస్ అయితే బుక్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాను. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.